డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాలు. ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో వాస్తవానికి స్వచ్ఛంద నిరుద్యోగం, చక్రీయ నిరుద్యోగం, సంగుష్ట నిరుద్యోగం, సాంకేతిక నిరుద్యోగం ఇవి ప్రధానంగా ఎక్కువగా మనకు కనపడుతుంటాయి. అంటే స్వచ్ఛంద నిరుద్యోగము, చక్రీయ నిరుద్యోగము, సంగుష్ట నిరుద్యోగము, సాంకేతిక నిరుద్యోగం అనేది ప్రధానంగా మనకి ఎక్కడ కనపడుతుందంటే డెవలప్డ్ కంట్రీస్లో కనపడుతుంది. మరి ఈ డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో డెవలపింగ్ కంట్రీస్లో మనం తీసుకుంటే డెవలపింగ్ కంట్రీస్ మనం చూస్తే ఏ నిరుద్యోగం మనకు డెవలపింగ్ కంట్రీస్లో కనపడుతుంది అంటే వాస్తవానికి ప్రచ్ఛన్న నిరుద్యోగం, ఇక్కడ వ్యవస్థాపూర్వక నిరుద్యోగం ప్లస్ అనైచ్ఛిక నిరుద్యోగం, ఋతు సంబంధిత నిరుద్యోగం, తర్వాత విద్యావంతుల నిరుద్యోగం. ఇవి మనకు ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనపడతాయి. అంటే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ఇన్స్టిట్యూషనల్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ, అన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ కానీ, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ఎడ్యుకేషనల్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఎక్కువగా మనకు ఫోకస్గా డెవలపింగ్ కంట్రీస్లో కనపడతాయి. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు, అభివృద్ధి చెందిన దేశాలకు నిరుద్యోగంలో మనకు కొంత వ్యత్యాసం ప్రధానంగా కనపడుతుందని చెప్తున్నాం.